హాయ్ అండి, వెల్కమ్ టు కళ్యాణ్ సురేష్ ఛానల్. కళ్యాణ్ సురేష్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలా గంట చెంబలు కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈరోజు మనము కృష్ణతార కంఫర్ట్ హోటల్లో మనం స్టే చేసాం అరకు వ్యాలీలో. అక్కడి నుంచి మనం చాపరాయి వెళ్తాం. చాపరాయి తర్వాత మళ్ళీ పద్మపురి గార్డెన్స్ అండి వెళ్తాం. అక్కడి నుంచి ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం కూడా మీకు తీసుకొని చూపిస్తాను. ఇప్పుడు మనము హోటల్ నుంచి చాపరాయి వెళ్ళే మధ్యలో ఉండే వ్యూ అండి, చాలా బాగుంది. ఈ వ్యూ మీరు చూడండి, చూసి ఆనందించండి. ఎందుకంటే రేపు మీలో ఎవరైనా సరే అరకు వచ్చారనంటే ఈ వ్యూ చూడటం మర్చిపోకండి. ఎందుకంటే ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం చాపరాయి వచ్చేసామండి. చాపరాయిలో ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, పిన్ టు పిన్ చూపిస్తాను. చూడండి, చాపరాయిలో ఉండే వాటర్ ఫాల్స్ అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇక్కడికి మా ఫ్యామిలీతో మొత్తం వచ్చాము, ఫ్యామిలీ మొత్తం ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వచ్చాము. చూడండి ఏ విధంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో, ఏ విధంగా ఆనందిస్తున్నారో ఈ వాటర్ ఫాల్స్ దగ్గర అనేది మీరు చూసి ఆనందించండి. మీరు కూడా రేపు వచ్చేటప్పుడు ఈ విధంగా ఆడండి. అది కూడా మా మనోజ్, మా అబ్బాయి వెళ్తున్నారు లోపలికి. అందరూ వెళ్ళిపోతారు, ఎందుకనంటే ఇంత ఎక్సైట్మెంట్గా ఉంటుంది. ఈ లోపల ఏమున్నది, ఏం చూడాలి అని కొంచెం ఆతృత పడుతున్నారు. వెళ్ళాక వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది మీకే తెలుస్తుంది. చూడండి గార్డెన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది కదా. ఎందుకంటే ఈ గార్డెన్ అనేది మీకు చూపించే టైమింగ్ కూడా ఎక్సలెంట్ అండి. ఈ టైంలో వీడియో షూట్ చేయడం అనేది అది మీ అదృష్టం అనుకోవాలి. ఎందుకనంటే అంత అందంగా ఉంది ఆ గార్డెన్ మొత్తం కూడా, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎందుకంటే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. వీడియో షూట్ చేస్తున్నాను కానీ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. మీరు కూడా తప్పకుండా మర్చిపోకుండా చాపరాయి వచ్చి చూడండి. అరకు వెళ్ళేటప్పుడు కొంతమంది స్కిప్ చేసేస్తారు కొన్ని లొకేషన్స్ అనేవి. అలా స్కిప్ చేయకండి, ప్రతి లొకేషన్ని చూస్తేనే వాటి యొక్క నాగరికత, వాటి యొక్క సనాతన ధర్మాలు ఏంటి, ఎలా పాటిస్తున్నారో, ఆ గిరిజన సాంప్రదాయాల యొక్క ఏంటి, ఆ విలువలు విధానాలు ఎలా ఉన్నాయి అనేది కూడా మనకి తెలుస్తుంది. అందుకు అరకు అనేది ఒక ట్రైబల్ ఏరియా కాకుండా మనము ఆనందించదగినంత హ్యాపీగా ఉండే లొకేషన్ అండి అది. అందుకు ఆ లొకేషన్ని ప్రతి ఒక్కరూ సందర్శించి చూడండి. చాపరాయిలో ఉండే ఆ వాటర్ ఫాల్స్ అనేవి ఎంత అందంగా ఉన్నాయి. వచ్చే వాటర్ ఎక్కడి నుండి వస్తుందో కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే కొన్ని కొండలపై నుంచి వాటర్ పడుతూనే ఉంటుంది. అంతే 24/7 365 డేస్ అండి. 365 రోజులు కూడా ఆ వాటర్ ఫాల్స్ అనేది అలానే ఉంటుంది. అందుకే ఇది ఒక అద్భుతమే అనుకోవాలండి. ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో అనేది ఎవరికీ తెలియదు. కానీ ఆ వాటర్ వచ్చే విధానము, ఆ పడే ఆ అందమైన ప్రకృతి నుంచి వచ్చే వాటర్ కాబట్టి ఒకసారి మనం కూడా వెళ్ళి ఒకసారి చూసి ఆనందిద్దాం, వెళ్దాం. చూడండి మా చెల్లి, మా పాప, మా బావగారు, మామూలు అందరూ కూడా అక్కడ సెల్లెల్లో ఆ చాపరాయి యొక్క అందాలను బంధించేస్తున్నారు. ఎందుకనంటే సెల్ ఫోన్లు కూడా ఆ మాదిరిగానే మనకు సపోర్ట్ చేస్తున్నాయండి. ఎందుకనంటే అంత కూల్ క్లైమేట్లో కదా సెల్ అనేవి మనం తీస్తుంటే అంత బాగా సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే కొంచెం మబ్బుగా కొంచెం ఉండకుండా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాయి. చూడండి వాళ్ళు
ఎంత బాగా వాటర్ ఫాల్స్ అనేది ఎంత బాగా పడుతుందండి. అందుకు ఈ వాటర్ ఫాల్స్ అనేది మీరు చూసి ఎంజాయ్ చేయండి. మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరైనా ఎక్కడ ఉన్నా సరే, మీ ఫ్రెండ్స్ ఉన్నా సరే, ఫ్రెండ్స్తో ఒక సంవత్సరానికి ఒకసారి ట్రిప్ వేయండి. అరకు బాగానే ఉంటుంది. అక్కడ చాలా ఉంటాయి. సాప్రాయి చుట్టుపక్కల ప్రదేశాల్లో కూడా బొంగులో చికెన్ ఇవన్నీ కూడా అమ్ముతుంటారు. ఇక్కడ గిరిజన సాంప్రదాయ యొక్క డ్యాన్సెస్ కూడా అవుతుంటాయి. అంటే ఇందులో మేము వెళ్ళే టైంకి ప్రజెంట్ వాళ్ళు వచ్చేసరికి లేట్ అయ్యిందండి. అంటే వాళ్ళు వచ్చి డ్యాన్స్ కూడా ఇక్కడ వేస్తారు. అది మేము షూట్ చేయడానికి వాళ్ళు వచ్చేసరికి లేట్ అయింది. మేము వెళ్ళిపోయవలసిన అవసరం వచ్చింది. అందుకు మాకనేది వాళ్ళని మేము కలవలేకపోయాము. ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం సాపరాయిలో చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగా అంటే చాలా 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 బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఆ టైంలో ఆ ప్రకృతిని చూస్తూ, ఆ అందాలను చూస్తూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే మర్చిపోయేటట్లుగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అంటే వాళ్ళని కూడా హ్యాండ్సప్ చెప్పుకోవాలండి. మా చిన్మయి, మా సుందర్ మాము, శివశంకర్ మాము, మా అబ్బాయి వాటర్ ఫాల్స్లో ఫుల్ ఎంజాయ్. మరి ఇంకా మా వాడి ఆనందానికి అంతే లేదండి. వాటర్ ఫాల్స్లో మునుగుడు చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాటర్ ఫాల్స్లో ఆ వాటర్ చూడండి, చాలా బాగుంది కదా. మీరు చూసి ఆనందిస్తారనేనండి ఈ వీడియో అనేది ఇంత క్లియర్గా తీశాను. మా చెల్లెలు ఇద్దరు కూడా చూడండి, ఇద్దరు అక్క చెల్లెలు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది అండి, నేను యాక్చువల్గా చాపరాయ పైకి వెళ్ళి అక్కడి నుంచి ఈ వీడియోని షూట్ చేశానండి. మా వాళ్ళు చూడండి, మీకు జూమ్ చేసి చూపించాలనుకున్నాను కానీ అక్కడ ఎందుకనంటే ఒక క్లారిటీ మిస్ అవుతుందని నేను జూమ్ చేయలేదు. కానీ ఆ గార్డెన్ అనేది ఎంత అందంగా ఉందో చూడండి. ఆ గార్డెన్ పైన చెట్లు చూసారా. ఇదంతా చాపరాయికి ఒక మంచి చరిత్ర అండి. చాపరాయ అని పేరు పెట్టారు. ఎవరు పెట్టారు అని చాపరాయి దగ్గరికి వచ్చి మంచిగా అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. అదొకటండి, మేము జూమ్ చేసాను చూసారా. అది వాళ్ళందరూ కూడా అక్కడ ఏం జరుగుతుందా అనే విషయాన్ని మర్చిపోయి ఆ ఆనందాల్లో మునిగిపోయారు. ప్రతి ఒక్కరు కూడా జారుడు బల్ల ఆడేశారండి. కానీ చాలా డేంజర్ అండి ఇది. ఎందుకనంటే మధ్యలో కొన్ని రాళ్ళు అనేవి ఎత్తుగా ఉన్నాయి, కొంచెం దారుగా ఉన్నాయి. అలా వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళాలి, లేదనంటే అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్స్ అవుతాయండి. ఇప్పుడు మనం ఇక్కడికి చాపరాయి అయిపోయిందండి, హనీ పాయింట్ వరకు వచ్చేసాము. హనీ పంట ఎలా పండిస్తారు, హనీని ఎలా తీస్తారు అనేది ఇక్కడ జరుగుతుందండి. అది ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే మనం విందాం. వాళ్ళు ఏ విధంగా పెంచుతున్నారు, ఏ విధంగా హనీ తీస్తున్నారు అనేది. రావచ్చు పొద్దున్నే హోల్ ద్వారా సూర్యుడు స్టార్ట్ అవ్వగానే ఆటోమేటిక్ గా అవి 4-5 కిలోమీటర్ల వరకు ఆ వర్కర్ బిస్ అన్ని వెళ్ళిపోయి వాటి పని కేటాయించుకొని వర్క్ చేసుకుంటూ ఉంటాయి సార్. కొన్ని వెళ్ళిపోయి వాటర్ తీసుకొస్తుంటాయి, కొన్ని వెళ్ళిపోయి మకరందం వేస్తుంటాయి, కొన్ని వెళ్ళిపోయి పూలను గ్రెయిన్స్ చేస్తుంటాయి, కొన్ని ఏమో రాణిగా పెట్టే గుడ్డులు గురిగా పెరుగుతుంటాయి, కొన్ని ఏమో మైన ప్రొఫైల్ వేస్తుంటారు, అవి తెచ్చి అవి చేస్తుంటాయి. కొన్ని ఏమో తీసుకొచ్చిన మకరందం కూడా డైరెక్ట్ తేనె కాదు, వాటర్ రూపంలో ఉంటుంది అన్నమాట. అవి ఎప్పుడైతే తీసుకొచ్చుకొని వాటి బాడీలో ఇంజన్స్ అనేవి ఫిక్స్ చేసుకొని వేడి పుట్టిన ప్రాసెస్ చేసుకున్నప్పుడు మాత్రమే పెద్దగా మారుతుంది. సలైవా అంటారు. చాలా మంది తెలియక తెచ్చి రీసెర్చ్ చేస్తే మనం తింటున్నాం అనుకుంటున్నారు. అలాగే మనం ఎలాగైతే కష్టపడి తినంగా మిగిలిన దాన్ని మనం నెక్స్ట్ తరం కోసం దాచుకుంటాము, అవి కూడా తినంగా మిగిలిన దాన్ని నెక్స్ట్ తరం కోసం దాచుకుంటూ ఉంటాయి. అలా దాచుకున్న పట్టులో నుంచి 2-3 పట్లు వాటికి కేటాయించి 5-6 పట్లు మనం తీసుకుంటూ ఉంటాం. తీసినప్పుడల్లా కూడా చుట్టుపక్కల ఉండే పువ్వులను బట్టి తేనె రుచి మారుతూ ఉంటుందండి. ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క పట్టు
మనకి హనీ అనేది ఇట్లా పైన హోల్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి చూడండి. మనం తీసైతే ఒక 1 వీక్ అవుతుంది. ఇదంతా కూడా తేనె స్టోరేజ్ చేస్తున్నాయి. మధ్యలో మాత్రమే రాణి పెట్టుకుంటా ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క బాక్స్ లో రాణి అనేది ఒకటే ఉంటుంది. ఆ మదర్ బీన్ బేస్ చేసుకుని దాని బాడీ స్మెల్ అన్నిటికీ ఉంటుంది కాబట్టి ఎంత లెక్క వెళ్ళినా మళ్ళీ ఏ బాక్స్ ఆ బాక్స్ లకే వస్తుంది సార్. ఈ ఒక బాక్స్ అనేది ఎన్ని లీటర్లు వస్తుంది? ఒక బాక్స్ నుంచి ఇప్పుడైతే 3 కేజీలు అలా వస్తుందండి. ఓకే, అది కూడా నెల రోజులు పడుతుంది. ఓకే, ఫ్లవరేషన్ ఫుల్ గా ఉందనుకోండి 15 రోజులకి 20 రోజులకే వచ్చేస్తుంది. బాక్స్ నుంచి 5-6 కేజీలు కూడా వస్తుంది అనమాట. ఏంటంటే ఇక్కడ ఎల్లో ఫ్లవరేషన్ వేస్తుంటారు అంట, వాళ్ళు స్కూల్ అంటారు. ఇది ఇక్కడ మా సేమ్ వేసింది అదే పంచుతారు. నెక్స్ట్ ఎల్లో పూతలు వస్తాయి. అలాగే బయట కూడా అలా పంచ ఎక్కువ వేస్తుంటారు అనమాట. ఆయిల్ షీడ్, కుకింగ్ ఆయిల్ షీడ్ లోకల్ వాళ్ళు ఆ షీడ్ మీద మనకి ఎక్కువగా హనీ వస్తుంది అనమాట ఆ ఫ్లవరేషన్ మీద. అందుకని 10 రోజులు 15 రోజులకే వస్తుంది. జరిగి క్రాప్ దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అనమాట. అందుకనే చాలా మంది రైతు ఇప్పుడు హనీ పంట దగ్గర నుంచి మనము పద్మపురి గార్డెన్స్కి వెళ్ళిపోతున్నామండి. పద్మపురి గార్డెన్స్ ఎలా ఉంటుంది, ఏంటి, ఆ గార్డెన్ యొక్క విస్తీర్ణత ఏంటి, ఆ గార్డెన్లో ఉండే అద్భుతం ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. త్వరలో మనం వెళ్ళిపోతున్నాం అక్కడికి. మనము పద్మపురి గార్డెన్కి వెళ్ళే మధ్యలో ఉండే వ్యూ పాయింట్ ఇది. చూడండి, చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుందండి. ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఇదిగోటండి మనం పద్మపురి గార్డెన్కి వచ్చాము. దీన్నే బొటానికల్ గార్డెన్ అని కూడా అంటారు. ఈ బొటానికల్ గార్డెన్స్లో మా పిల్లలు లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు టికెట్ తీస్తారా, మేము లోపలికి వెళ్ళిపోతామా అనే విధంగా వాళ్ళు చూస్తున్నారు. కానీ మనం టికెట్ తీసేద్దాం. ఎందుకంటే ఇక్కడ టికెట్ అనేది పెద్దవారికి 60 రూపీస్ అండి, చిన్నవారికి 40 రూపీస్ ఉంటుంది. చూడండి, ఇది ఎంట్రన్స్ పాయింట్ అండి. ఇందులో నుంచే మనము బొటానికల్ గార్డెన్స్కి అనేది వెళ్తాం. చూడండి, మనం అందరం కూడా లోపలికి వెళ్ళిపోతున్నాం. చూడండి, రెడీగా ఉన్నారు ఎంజాయ్ చేయడానికి ఫస్ట్. కానీ ఈ బొటానికల్ గార్డెన్ అనేది చాలా అద్భుతంగా తీర్చిదిద్దారండి. ఈ గార్డెన్ యొక్క విస్తీర్ణత ఇదంతా కూడా చాలా పెద్దది. ఇందులో మనము వెళ్ళటానికి ట్రాయ్ ట్రైన్స్ అనేవి ఇందులో ఉన్నాయండి. కానీ మేము వెళ్ళే టైంకి అయితే ట్రాయ్ ట్రైన్స్ లేవు, వచ్చే టైంకి అయితే అరేంజ్ చేశారు అక్కడికి. ఎందుకనంటే ఆ ట్రాయ్ ట్రైన్స్లో మనము ఈ గార్డెన్స్ మొత్తం తిరగచ్చు. ఆ ట్రాయ్ ట్రైన్స్ కూడా ఛార్జబుల్ అండి, ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే పిల్లలు గార్డెన్ మొత్తం తిరగాలని అంటే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి గార్డెన్లో కూడా ట్రాయ్ ట్రైన్స్ అనేది ఏర్పాటు చేశారు. చూడండి, ఈ వ్యూ, ఆ చెట్లు, ఆ గార్డెన్ అంటే మొత్తం ఈ బొటానికల్ గార్డెన్ అని పేరు పెట్టింది దీనికోసం అండి. ఈ గార్డెన్ చూడండి, చాలా అందంగా తీర్చిదిద్దారు. అందుకు మీరు కూడా చూడండి, ఈ గార్డెన్లో ఒక పుట్ట ఉంటుందండి, చాలా పెద్ద పుట్ట. నేను చూసిన వెంటనే జడిచిపోయానండి. మా పిల్లలందరూ జడిచారు, ఏంటి ఇంత పెద్ద పుట్ట అంటున్నారు. కానీ పుట్ట అయితే చాలా బాగుంది. ఇవన్నీ కూడా చూడండి, ఆకు ఒక్కలండి, ఇవి ఒక్కల. గార్డెన్ మొత్తం తిరుగుతూ మంచి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బుడ్డోడు చూడండి, అందులో చూసుకొని మంచి హనుమాన్లో మంచి శ్లోకం పాడుతాడండి, చాలా బాగా పాడాడు. మనం అక్కడి నుంచి గార్డెన్ అయిపోయింది. గార్డెన్ దగ్గర నుంచి ఇప్పుడు ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసాం. ట్రైబల్ మ్యూజియంలో ఏమేమి ఉంటాయి ఏంటనేది మీరు లోపలికి వెళ్ళాక చూడండి. ట్రైబల్ మ్యూజియం అనేది అద్భుతంగా ఉంటుంది. ట్రైబల్ మ్యూజియం అంటే గిరిజనులు అంటే వాళ్ళ యొక్క సాంప్రదాయము, వాళ్ళ యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి, వాళ్ళప్పుడు ఏ విధంగా జీవన ఉపాధి చేసుకునేవాళ్ళు, వాళ్ళు అప్పట్లో ఏ విధంగా ఉండేవాళ్ళు అనేది ఆ సనాతన ధర్మంతో యొక్క విధి విధానాలు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో మనము ట్రైబల్ మ్యూజియంలో ఫస్ట్ అనేది మనము ఫస్ట్ అండి రోప్ వేని చూసాము కదా. ఈ రోప్ వేలో ఒక చిన్న అద్భుతం ఉందండి. పైన ఒక రోపు, కింద ఒక రోపు, 2 రోపులు వేస్తారండి. ఆ 2 రోపులు కింద రోపు నుంచి డైరెక్ట్గా ఒక సింగిల్ రోప్ పై నుంచి బైస్కిల్ అంటే సైకిల్ తొక్కుతూనే వెళ్తుంటారు. ఇది ఒక చాలా అద్భుతం. చూస్తుంటే ప్రతి ఒక్కరికి భయం వేసిందండి.
చాలా భయమేసింది. చూసే వాళ్ళకే భయమేసింది. అంటే అది ఎలాగా తొక్కారో ఏంటో అని అందరము భయపడ్డాము. కానీ మా బుడ్డోడు కూడా ఎక్కాడండి. ఎక్కి తొక్కాడు. కానీ చాలా ఎంజాయ్ చేశాడు. ఆ, కానీ బాగుందండి. ఇది ఎవరైనా వచ్చేటప్పుడు విజిట్ చేయండి. ఈ ట్రైబల్ మ్యూజియంలో ఫస్ట్ బైస్కిల్ తొక్కండి. మనం ఇప్పుడు ఈ ట్రైబల్ మ్యూజియం బైస్కిల్ దీని నుంచి ఇప్పుడు మనం గార్డెన్ లోపలికి వెళ్ళబోతున్నాము. ఈ గార్డెన్ ఎలా ఉంటుంది ఏంటనేది చూడండి. అప్పట్లో చూడండి గార్డెన్లో అందాలు. అప్పట్లో కొన్ని వాళ్ళ ఇదంతా ఫోటోషూట్ అండి. వాళ్ళ ఫోటోషూటు. వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గిరిజనులు అంటే అవన్నీ కూడా మనకి గిరిజనులు బొమ్మలండి. ఆ బొమ్మల దగ్గరనే వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారు. కానీ ఫోటోషూట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా వెళ్ళేటప్పుడు ఇందులోకి వెళ్ళి ఒక ఫోటో తీసుకోండి. అరకు వెళ్ళాము అని అంటే కంపల్సరీ ఇక్కడ ఫోటో తీసుకుంటారండి. ప్రతి ఒక్కరూ తీసుకుంటారు. ఎందుకనంటే చాలా బాగుంటుంది. మేము వెళ్ళే ప్రతి ఒక్కరు అందరము ఫోటోలు తీసుకున్నామండి. ఇక్కడ చాలామంది ఫోటో చూశారు కదా, ఇదంతా ఫోటోషూట్ అండి. ఇక్కడ చూడండి, అచ్చంగా మనిషిని చూసిన విధంగానే ఉంటుంది. చూడండి, అవి బొమ్మలండి అవి. కానీ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో చూడండి. ఎంత బాగా. అంతే ఆ కళాకారులు ఎలాంటి వాళ్ళనంటే ఆ చిత్రకారులు వాళ్ళకి ఆ కళ ఉందండి. అది అంత బాగా చేశారు. అక్కడి నుంచి మనం ఇప్పుడు ట్రైబల్ మ్యూజియంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం చూసాం కదా వ్యూ, అదంతా ట్రైబల్ మ్యూజియం అండి. అది ఆ ట్రైబల్ మ్యూజియంలో ఏంటి ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రైబల్ మ్యూజియంలోకి ఇప్పుడు మనం అందరం కూడా లోపలికి వెళ్ళిపోతున్నాము. అంటే ఈ ట్రైబల్ మ్యూజియంలో ఉండేది ఏంటో అంటే వాళ్ళు ఏ విధంగా జీవనం చేసేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు, ఎలా పెళ్లి చేసుకునేవాళ్ళు, వాళ్ళు ఏం తినేవాళ్ళు, ఇవన్నీ కూడా ఆ గిరిజనులు చేసే అంటే అప్పట్లో బ్రిటిష్ కాలం నుంచి ఉండేవండి అవి. అప్పటి నుంచి కూడా వాళ్ళు ఏమేమి చేసేవాళ్ళు అనేది ఆ గిరిజనుల యొక్క సాంప్రదాయం అనేది మనం ఇప్పుడు చూద్దాం. లోపలికి వెళ్ళాక మీరు క్లియర్గా చూసి ఆనందించండి. ప్రతిదీ కూడా చూసి తెలుసుకోండి. కానీ ఇది కూడా నుండి ఎలా అంటే అద్భుతంగా చెక్కారు. చాలా బ్యూటిఫుల్గా చెక్కారు. చాలా బ్యూటిఫుల్, చాలా అందంగా ఉంటుంది. చూడండి, రియల్గా చూసేటట్టే ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎలా కాపలా ఉండేవాళ్ళు, ఎలా చూడండి, ఎలా ఏట వెళ్ళేవాళ్ళు, ఏంటి వాళ్ళ కత్తులు సాన పెట్టేవాళ్ళు, ఇవన్నీ కూడా ఈ విధంగా చేసుకునేవాళ్ళు. అందరూ కలిసిమెలిసి చేసేవాళ్ళు అంటండి. చూడండి, ఏట ఎలా చేసేవాళ్ళు, ఏటకుండేవాళ్ళు అంతా. ఇదంతా గిరిజన ఏరియా కదండి. అక్కడ ఎలా ఏటకి ఉండేవాళ్ళు, ఒక్కొక్కరు చెట్ల పైన ఉండి కూడా చూసుకుంటూ వేట ఆడేవాళ్ళండి. ఇదిగో ఈ విధంగా వాళ్ళు ఏ విధంగా జీవనోపాధి చేశారు అనేది మీకు ఇందులో కళ్ళకి కట్టినట్లుగా ఉంటుంది. వాళ్ళు చూడండి, తిరగలితో అప్పుడు ఇసురుకుండేవాళ్ళు. మినుములు, వదలు, సామలు ఇవన్నీ మనకు దంచుకునేవాళ్ళు. అప్పట్లో వేటకి వెళ్ళేవాళ్ళండి. ఊజలు గట్ట చాలామంది చేపలు పట్టుకోవడానికి గట్ట ఊజలు ఉండేవి. అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, వాళ్ళ జీవన శైలి ఎలా ఉండేదనేది చూడండి మీరు. అప్పట్లో ఆ నాగరికత, ఆ విధి విధానాలు ఎంత బాగా ఉండేవి. అప్పట్లో చూడండి వాళ్ళ సేవ.
వాళ్ళు వాడే పనిముట్లు కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు వాళ్ళు చూడండి ఏ ఏ పనిముట్లు వాడేవాళ్ళు ఏంటనేది కూడా అక్కడ క్లియర్గా ఉంటుంది. వాళ్ళ అదే పనిముట్లు వాడి వాళ్ళ జీవనోపాధి సాగించుకునేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళందరూ భార్య భర్తలు ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఒకరికి ఒకరు సాయం చేసుకునే తత్వం ఉండేదండి అప్పుడు. ఎవ్వరు కూడా నేనిది చెయ్యాలా అని చెప్పేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కరు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. ప్రతి ఒక్కరు కష్టపడేవాళ్ళండి. అందుకే ఆ కష్టం ఇప్పటి వరకు కూడా అరకులో ఇలానే ఉంటుంది. ఆ గిరిజనులు వాళ్ళ కూటమి చూడండి ఎలా ఉంది. ఆ గిరిజన కూటమి అంటే వేటకు వెళ్ళే పనిముట్లు అలాగా సానపెట్టేవాళ్ళు. బాణాలు అవన్నీ కూడా అప్పట్లో అలా ఉండేవి. ఆ బాణాలతోనే వాళ్ళు వేటవాడేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ పెళ్లి విధానాలు ఎలా ఉండేవి చూడండి. వాళ్ళు అప్పట్లో ఏ విధంగా పెళ్లి చేసుకునేవాళ్ళు, ఏ విధంగా పందిర్లేసేవాళ్ళు. ఆ గిరిజన సాంప్రదాయ ప్రకారం ఆ ఎర్రమట్టితో అలికి ముగ్గులు పెట్టే విధానము అవన్నీ మీరు చూసి ఆనందించండి. చూడండి అక్కడ బంధువులు అందరూ కూడా వచ్చేవాళ్ళు. కావిడిలతో ఏ విధంగా మోసేవారు. ఆ, అవన్నీ కూడా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే అంత అద్భుతంగా ఈ మ్యూజియంలో తీర్చిదిద్దారండి. అంటే అప్పట్లో మనం ఎప్పుడైతే మిల్లులు అవన్నీ ఉండేవి అప్పుడు చెరుక్కుండేవాళ్ళు, దంచుకుండేవాళ్ళు. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చూడండి అన్ని కూరగాయలు ఆర్గానిక్ పంట అండి. అంతే ఏ విధంగా పండించేవాళ్ళు, ఏ ఏ పంటలు పండించేవాళ్ళు, అక్కడ దొరికేవి ఏంటి అనేవి కూడా ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. ఇవేంటంటే మీకు క్లియర్గా నేను చెప్పడానికి నాకు అక్కడ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పట్లేదు. తర్వాత చూడండి వాళ్ళు ఏ విధంగా వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యవసాయ రంగానికి ఇచ్చే ప్రాధాన్యత ఏంటి, అది ఇప్పటికీ కూడా అదే ఆర్గానిక్ అండి. ఎటువంటి ఎరువులు లేకుండా బాగానే పండిస్తున్నారు. వాళ్ళు అప్పుడు ఎలా పండించారు ఇప్పుడు అదే విధంగా అరకులో పండిస్తున్నారు. ఎందుకంటే మేము అవి ఆల్రెడీ కొనుక్కున్నాము, టేస్ట్ చేసాము, ఇవన్నీ కూడా చూసాము కూడాను. అందుకు మీకు క్లియర్గా చెప్తున్నాము. అప్పట్లో ఆ పుట్టగొడుగులు, ఆ సీతాఫలాలు ఆ విధంగా కొండల పైన ఉండేవి. ఇప్పటికీ మనం పల్లెటూరుల్లోన అక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ కూడా అలాగే ఉంటాయి. అప్పట్లో అలాగే ఏరుకుండేవాళ్ళు. ఆ తర్వాత ఈ ఈ ఈ నాగరికత ఈ విధానం అండి. అప్పట్లో ఇలా పూజించుకునేవాళ్ళు దేవునికి. పూజించేటప్పుడు చూడండి భార్య భర్త ఇద్దరు కలిపి వెళ్ళి దేవునికి దండం పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ ధర్మం ఎక్కడ మన దగ్గర ఉందండి, ఏం లేదు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళు వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు కానీ దంపతులు వెళ్ళి దండం పెట్టుకోవాలనేది అయితే ఎవరు పాటించట్లేదు. అప్పట్లో ఏమైనా గొడవలు గట్టి ఏమైనా వచ్చినా అప్పట్లో కోర్టులు అవన్నీ ఉండేవి కదండి, పంచాయతీలు ఉండేవి. ఆ పంచాయతీలు ఎలా క్రియేట్ చేసుకున్నారు చూడండి. అప్పట్లో వాళ్ళకు ఒక పంచాయతీ ఉండేది. ఆ పంచాయతీలోనే ముద్దాయి నిలబెట్టడము, ముద్దాయి తప్పు చేస్తే నిలదీసి అడగడము, చెప్పడము ఇవన్నీ కూడా ఈ పంచాయతీలోనే జరిగేవి అప్పట్లో. ఇప్పుడు మనము మ్యూజియం నుంచి బయటకు వచ్చేసామండి. ఇప్పుడు మనము ఇంకొకటి మీకు ఎవరికి తెలియదండి, అవన్నీ కూడా డోర్లు బంద్ చేశారు అక్కడ. ఆ డోర్లు బంద్ చేయడం వల్ల మనకి తెలియదు. అప్పుడు ఏంటంటే ఆదివాసీ నృత్య కళావేదిక అనేది ఇక్కడ ఒకటి ఉంది. ఆదివాసులు వీళ్ళందరూ ఆ ఆదివాసుల నృత్య కళావేదిక కూడా మీకు చూపించడం కోసం నేను సీక్రెట్గా వీడియో తీశాను లోపలికి. మిమ్మల్ని చూడండి ఆ నాట్యము అవన్నీ కూడా చేసుకునే ఆ స్టేజ్ అండి అది లోపల. ఆదివాసులు అక్కడోట నాట్యాలు గట్ట చేసేవాళ్ళు. కానీ అంతా చాలా బాగుంది. మనం ఇప్పుడు అలా చేయమంటే చేయగలమా? చేయలేం కదా. ఈ గార్డెను ఆ అందాలు అవన్నీ చూడండి. ఈ ట్రైబల్ మ్యూజియంలో ఇదొక అద్భుతం అండి. ఎవరైనా సరే అరకు వచ్చారని అంటే ఈ ట్రైబల్ మ్యూజియంలో ఈ ప్రతి ఒక్కటి కూడా చూసి ఆనందించండి. ప్రతి ఒక్కరికి తెలియచేయండి. మీకు తెలిసినంత వరకు వేరే వాళ్ళకి కూడా తెలియచేయండి. వాళ్ళు కూడా చూసి ఈ ధర్మాన్ని ఏ విధంగా వాళ్ళు పాటించుకుంటున్నారు, ఈ ఆర్గానిక్ ఎలా పండించుతున్నారు, వీటి వలన ఈ ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడుండే ప్రతి ఒక్కరికి తెలుస్తాయండి. అందుకు మీరు కూడా ఒకసారి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కరుకు వచ్చేటప్పుడు మీ ఫ్రెండ్స్తో ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూపించండి. ఎందుకంటే అప్పట్లో చూడండి కొర్రలు, సామలు,
ఊదలు, గంటెలు, రాగులు ఇవన్నీ కూడా మనకి అప్పుడుండేవి. ఉలవలు, నల్ల పెసలు, తెల్ల పెసలు ఇవన్నీ ఉన్నాయి కదా! అంటే ఇవన్నీ అప్పట్లో పండించేవాళ్ళండి. అందుకే అవన్నీ తినేవాళ్ళకి అప్పుడు షుగర్ ఉంటే వచ్చేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి షుగర్ వచ్చేస్తుంది. అలాంటివి తినుకొని ఉన్నారు కాబట్టి ఇప్పుడు అరకులో ఎవరికీ షుగర్ ఉండదు. వాళ్ళేంటనంటే వాళ్ళు ఎరువు లేకుండా పండించుకునే పంటని వాళ్ళు తింటుంటారు కాబట్టి. ఇక్కడేంటంటే కృత్రిమ ఆహార పంటలు ఇవన్నీ. కృత్రిమ ఆహార పంటలు కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్ళి హోటల్లో భోంచేసినా మనకి ఇవే ఏస్తారండి. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే అరకులో కాఫీ. కాఫీ అనేది 1988లో మనకి ఇక్కడ కాఫీ అనేది తయారైంది బ్రిటిష్ పరిపాలన టైంలోన. అప్పటి నుంచి వాటికి ఒక పెద్ద చరిత్ర ఉందండి. ఈ ఆర్గానిక్గా పండించే అరకు కాఫీ అనేది ఇక్కడ అద్భుతం. వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒక 20 రూపాయల కాఫీయే కాబట్టి చూసి ఆనందించండి. ఇక్కడ చూడండి, మా హీరో పిట్టల దొరలాగా గన్ను పట్టుకున్నారు. ఎవరని కాల్చాలా, రండి రండి, నా ఎదురుగా వచ్చే వాళ్ళని కాల్చేస్తా అనేసే విధంగా వాళ్ళని అక్కడట ఆ గన్ను చూసి ఎంజాయ్ చేశారండి. ఇక్కడ మా పాప, మా ఫ్రెండ్స్ వాళ్ళు, మా బాబు వాళ్ళందరూ కూడా ఇక్కడ చూడండి బోట్ ఎక్కుతామన్నారు. ఒకసారి ఎక్కించాము. బోటు ఎక్కి వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. మీరు వచ్చేటప్పుడు ఈ బోట్ ఒకసారి ఎక్కి ఆనందించండి. ఎందుకంటే బోట్ అనేది మనమే ఆపరేటింగ్ చేసుకోవాలి. బోటు కాళ్ళతో బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చాక మనకి ఇప్పుడు కాఫీ ఫ్యాక్టరీకి మనం వచ్చామనంటే ఇక్కడ కాఫీ ఏ విధంగా తయారవుతుంది ఏంటి అనేది కూడా ఇక్కడ ప్రతిదీ కూడా అక్కడ ఎక్స్ప్లెనేషన్గా మనకి వాళ్ళకి అనేది వాళ్ళు పెడతారు. కానీ ఇక్కడ కాఫీ ఫ్యాక్టరీలో కాఫీ తయారవుతుందండి. కాఫీ ఇక్కడ వచ్చేవాళ్ళు ఇక్కడ కాఫీ తాగి వెళ్ళండి. ఎందుకనంటే ఆర్గానిక్తో తయారైనటువంటి ఎటువంటి కల్తీ లేని కాఫీ అనేది అరకులో దొరుకుతుంది. ఆ అరకులో దొరికే ప్రదేశమే ఈ కాఫీ మ్యూజియం. ఈ కాఫీ మ్యూజియంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక కాఫీని తాగి వెళ్ళండి. ఆ కాఫీ టేస్ట్ అనేది చూడండి. ఇక్కడ నుంచి చాలా దేశాల నుంచి వచ్చేవాళ్ళు కూడా అరకు ఈ గిరిజన సాంప్రదాయం చూసి వెళ్ళేవారే. ఈ గిరిజన సాంప్రదాయం వాళ్ళు ప్రతి ఒక్కరికి నచ్చిందనేసి అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు వచ్చే ఈ కాఫీ తాగి కూడా ఈ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ అండి. ఏ కంట్రీలో కూడా ఇలాంటి కాఫీ టేస్ట్ అనేది దొరకదు అని చెప్పి మరీ ఒక్కొక్కరు రాసి సంతకాలు పెట్టి వెళ్ళే ఉన్నాయండి. అందుకు మనము ఈ కాఫీ ఫ్యాక్టరీకి వచ్చాము మీకు చూపించడం కోసము. ఈ కాఫీ అనేది మీరు చూడండి. అవేనండి ఈ కాఫీ సీడ్స్ ఉన్నాయి కదా, ఆ కాఫీ సీడ్స్ అనేది సీడు పగిలేక ఆ విధంగా ఉంటుందండి, ఆ సర్కిల్గా. అందుకు ఆ సర్కిల్గా ఉన్నదాన్ని పొడి చేసి కాఫీగా తయారు చేస్తారు. ఎందుకంటే మనం లోపలికి వెళ్తాం చూడండి, ఆ కాఫీ మ్యూజియం అండి అది. లెఫ్ట్ సైడ్ అనేది కాఫీ షాపింగు, మన రైట్ సైడ్ అనేది కాఫీ తాగడానికి కూర్చుంటే సిట్టింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం కాఫీ మ్యూజియంలోకి వెళ్తున్నాం. మ్యూజియంలో ఉండేది ఏంటనంటే పూర్వము 1988వ సంవత్సరం నుంచి బ్రిటిష్ కాలం నుంచి కాఫీని ఎలా తయారు చేశారు ఏంటి, ఆ కాఫీని ఇక్కడ ఎలా పండించారు, ఇక్కడ అంతా కూడాను ఆదివాసులు ఆ గిరిజనులే పండిస్తారండి కాఫీ. ఆ పంట అప్పటి నుంచి కూడాను ఏ విధంగా చేశారనేది అక్కడ క్లియర్గా చెప్తారు అందులో. అవన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా దంచారు, ఏ విధంగా ఏరారు, ఏ విధంగా వాటిని చేశారు అనేది కూడా క్లియర్గా మీకు అక్కడ ఆ మ్యూజియంలో ఉంటాయండి. కాఫీ మ్యూజియంలో అంటే ఓన్లీ కాఫీ తయారీ మాత్రమే ఉంటుంది. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు కూడా కాఫీని ఈ విధంగా తయారు చేసేవాళ్ళు. ఈ మిషన్లతో ఇలా తయారు చేసేవాళ్ళు. అప్పట్లో తయారు చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత అదే వాళ్ళు ఆ విధంగానే ఇప్పుడు కాఫీని గిరిజనులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే పంటని ఇప్పుడు మనం ఏ దేశంలోకి వెళ్ళినా ఇలాంటి కాఫీ దొరకడం చాలా కష్టం. అందుకు ఈ కాఫీ అనేది చాలా బాగుంటుంది. మీరు కాఫీ మ్యూజియంకి వెళ్ళేటప్పుడు కాఫీ తాగడం అయితే మట్టుకు మర్చిపోకండి. ఓకేనండి. అందుకు మీకు కాఫీ కూడా చూపించాను. అందుకు మీకు అరకులో ఉండే
పార్ట్ 1 అనేది ఫస్ట్ చూపించాను, బొర్రా గృహాస్ ఇవన్నీ కూడా. ఇప్పుడు అరకు, ఇప్పుడు 2లో మీకు చాపరాయి అండ్ పద్మపురి గార్డెన్స్ అండ్ చాక్లైట్ అండ్ ట్రైబల్ మ్యూజియం, చాక్లైట్ మ్యూజియం ఇవన్నీ కూడా మీకు చూపించాం. ఇప్పుడు మీరు ఇవన్నీ చూశారు కాబట్టి ఇవన్నీ చూసి ఆనందించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లుగానైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకనంటే మీ లైక్ అనేది మాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఒక ప్రేమ కథ కూడా మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. ఆ ప్రేమ కథ ఏంటనేది వినండి. ముందు సుందర్ గారు స్వాతి గారికి ప్రపోజ్ చేశారా, స్వాతి గారు సుందర్ గారికి ప్రపోజ్ చేశారా? రవితేజ సినిమా ఉంది చూడు, ఆ, శంభో శివ శంభో, శంభో. ఆ రేంజ్ లో జరిగింది మరి. అలా జరిగిందా? అయితే గిఫ్ట్స్ ఏమైనా బైక్ల మీద రైజింగ్ కాదండి, ఏమైనా గిఫ్ట్లు గట్టి ఇచ్చుకున్నారా? గిఫ్ట్లు గట్టి ఏమైనా ఇచ్చుకున్నారా? ఏం లేదు. స్వాతి గారు మీరు చెప్పండి. ఆయన దొరకడం నాకు ఒక పెద్ద బహుమతి. మాది మూగ ప్రేమ, గిఫ్ట్లు ఉండవు. గిఫ్ట్లు ఉండవా? అయితే మీ లవ్ అనేది సిక్స్త్ క్లాస్ నుంచి లవ్, 7th క్లాస్ 9th క్లాస్ నుంచి లవ్ స్టోరీ అంటే 20 years అయిందా? 24 years. 24 years లవ్ అండి. చూడండి ఎంత బాగా లవ్ చేసుకున్నారో, ప్రేమించుకున్నారో. ఇష్క్ దిల్ అంటే అలా ఉండాలి. అయితే ఇప్పుడు చిన్న లవ్ స్టోరీ మీరు విన్నారు కదా, చాలా బాగుంది వాళ్ళ లవ్ స్టోరీ. అలాగే మనము అరకు అందాలని చూసి ఆనందించాము. అరకు టూర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము. అందుకు ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది మాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ కూడా